नवग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు జనవరి 18వ తేదీ నుండి జనవరి 24వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పాడ్యమి నుంచి ఇంచుమించుగా అమావాస్య పాడ్యమితో కూడినటువంటి ఆదివారం నుండి షష్ఠి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో చంద్రుడు పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ట శతభిష పూర్వభాద్ర ఉత్తరాభాద్ర ఇంచుమించు రేవతి నక్షత్రం వరకు సంచారం చేస్తున్నాడు. ఈ వారం మకర రాశిలో రవి శుక్ర కుజ బుధ ఈ 4 గ్రహాలు మకర రాశిలో చాతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. అందులో చంద్రుడు ఈ 4 గ్రహాలతో సమాగం చెందుతూ కుంభరాశిలో రాహుతో సమాగం చెందుతూ మీనరాశిలో శనితో సమాగం చెందుతూ ఉంటాడు. ఒక రకంగా ఇది మకర రాశిలో 4 గ్రహాల కూటమే కాకుండా 5వ గ్రహం చంద్రుడు కూడా దాదాపు మనకు 18వ తేదీ రాత్రి నుంచి 19-20 తేదీల వరకు అందులో దాదాపుగా ఉండడం జరుగుతున్నది. పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతున్నది. ఇది ఒక రకంగా చంద్ర సమాగమే కాకుండా ఒక రకంగా గ్రహ యుద్ధము అని కూడా వర్ణించవచ్చు. కుజుడితో కూడినటువంటి గ్రహాలన్నీ కూడా గ్రహ యుద్ధం కింద చెప్పబడతాయి. ఈ విధంగా మకర రాశిలో ప్రత్యేకంగా చాతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఈ వారంలో ఏర్పడడం విశేషం. ఈ వారం ప్రారంభంలో మారుతున్నటువంటి గ్రహస్థితి 18వ తేదీ ఉత్తరాషాఢ 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. 19వ తేదీ ఉత్తరాషాఢ 3వ పాదంలో బుధుని ప్రవేశం జరుగుతున్నది. అలాగే ఉత్తరాషాఢ 4వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. ఒక రకంగా ఇది సాయన పద్ధతిలో కుంభాయనము అంటారు. కుంభ సంక్రమణం కూడా సాయన పద్ధతిలో మనకు 19వ తేదీ జరుగుతున్నది. అది హరియపద పుణ్యకాలం. అయితే మనది చాంద్రమాన పంచాంగాలు కాబట్టి మనకు ఇంకా ఇప్పుడిప్పుడే మకర సంక్రమణం చేసుకున్నాం. ఇంకా ముందు కుంభ సంక్రమణం ఉంటుంది. సాయన నిరయన పద్ధతులకు దాదాపుగా 20-22 రోజుల తేడాతో ఈ పద్ధతులు ఉంటాయి. 20వ తేదీ మాత్రం శ్రవణ నక్షత్రం మొదటి పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. అదే రోజు ఉత్తరాభాద్ర మొదటి పాదంలో శని ప్రవేశం కూడా జరుగుతున్నది. అంటే రుజువర్తనలో ఉన్న శని ఉత్తరాభాద్ర మొదటి పాదంలో ప్రవేశిస్తున్నాడు. 21వ తేదీ ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. 23వ తేదీ శ్రవణ నక్షత్రం 1వ పాదం బుధుడు, శ్రవణ నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా ఈ వారంలోనే జరుగుతున్నది. 24వ తేదీ శ్రవణ నక్షత్రం మొదటి పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. అదే రోజు ఉత్తరాషాఢ 4వ పాదంలో కుజుని ప్రవేశం జరుగుతున్నది. ఈ వారంలో ప్రత్యేకత శ్రవణ నక్షత్రంలో మొదటి పాదంలో రవి ప్రవేశించడం మూలకంగా శ్రవణకార్తి అనేది కూడా మనకు 24వ తేదీతో ప్రారంభమవుతున్నది. ఈ వారంలో ప్రధానంగా మనకు ఇంచుమించుగా 20వ తేదీ శని యొక్క సంచారంలో కదలికలు, 24వ తేదీ రవి యొక్క సంచారంలో కదలికలు. ఒకరు శ్రవణ నక్షత్రం మొదటి పాదం, ఒకరు ఉత్తరాభాద్ర మొదటి పాదంలోకి ప్రవేశించడం జరుగుతున్నది. ఇది ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి. ఈ వారంలో చెప్పుకోదగ్గ పర్వదినాలు చేసుకోవలసినటువంటి పూజల్లో చూస్తే మనకు 18వ తేదీ అమావాస్య ఆదివారంతో కూడింది. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి అమావాస్య. ఇందులో
చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. ఈ చొల్లంగి అమావాస్య అని దాదాపుగా ఇది ఆంధ్ర ప్రాంతంలో వారికి దీని యొక్క విశిష్టత ఎక్కువగా గుర్తు. ఇది తెలంగాణ ప్రాంతంలో ఈ అమావాస్యకు మరొక పేరుతో పిలవడం జరుగుతుంది. దీనికి ప్రాధాన్యత ఆంధ్ర వాళ్ళు ఇచ్చినంతగా తెలంగాణ వాళ్ళకి ఈ అమావాస్య అంతగా ప్రాధాన్యత లేదు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని సూర్య సంబంధమైనటువంటివి, ఇతర గ్రహ సంబంధమైనటువంటి పూజలు కూడా చేసుకోవడం జరుగుతుంది. 19వ తేదీ కుంభాయనం, సాయన పద్ధతిలో కుంభరాశిలోకి హరి జరగడం జరుగుతున్నది. అంటే కుంభరాశిలోకి రవి ప్రవేశం సాయన పద్ధతిలో, ఇది అంత మనకు ఆచరణీయం కాదు. అలాగే 20వ తేదీ చంద్ర దర్శనం, సమశృంగోన్నత చంద్ర దర్శనం మనకు ఈ మాఘమాసానికి సంబంధించి 20వ తేదీ మనకు దర్శనమిస్తున్నాడు. 21వ తేదీ చాలా ప్రత్యేకతగా ఉన్నటువంటిది. ఇది ఏ ప్రాంతం వారైనా ఎవరైనా కూడా ఇది మాఘశుద్ధ తదియ బుధవారంతో కూడినటువంటిది. తదియ నోములు అని కూడా అంటారు. ఈ యొక్క తదియ నాడు మాఘశుద్ధ తదియ 21వ తేదీ బెల్లము ఉప్పు 2 దానం చేయడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా శివాలయ ప్రాంతంలో చేయడం జరుగుతుంది. అలాగే హనుమద్ ఆలయంలో కూడా చేయడం జరుగుతుంది. ఈ దానం చేసేవాళ్ళు గుడి చుట్టూ దాదాపుగా 3, 7, 11, 14 ప్రదక్షిణలు చేసి ఈ యొక్క గుడదానం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది ఆయురారోగ్యాల కోసానికి చేయబడుతున్నటువంటి దానం. 22వ తేదీ సోమపదం. ఆ రోజు తిల చతుర్థి, మంద చతుర్థి అని కూడా అంటారు, లేదా ఇంకా వరదా చతుర్థి అని కూడా అంటారు. ప్రత్యేకంగా ఈ 22వ తేదీ గురువారం అవుతున్నది. ఈ 22వ తేదీ ప్రత్యేకంగా నువ్వులు దానం చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇది నువ్వుల దానమే కాకుండా నువ్వులను ప్రతి విషయంలో వాడుకోవడం కూడా జరుగుతుంది. అంటే షట్తిలై ఏకాదశి నాడు ఏ విధంగా నువ్వులు వాడుకున్నామో అదే విధంగా ఈరోజు కూడా నువ్వులతో పులగము, నువ్వులతో వంటలు, నువ్వుల నూనె వాడకాలు, తర్వాత శరీరానికి నువ్వుల నూనె మర్దన ఇలాంటివి కూడా చేస్తారు. నువ్వులు తినడం, నువ్వులు బెల్లం కలిపి తినడం ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా అభివర్ణించారు. ఇది మనకు 23వ తేదీ మదన పంచమి. ఈ మదన పంచాన్ని శ్రీ పంచమి అంటారు. వాస్తవంగా మనకున్నటువంటి ముఖ్యమైన రోజులలో 3.5 ముహూర్తాలని కొన్ని ఉంటాయండి. అంటే మనం సామాన్యంగా దసరా, ఆశ్వీజ శుద్ధ దశమి, చైత్రశుద్ధ పాడ్యమి, మాఘశుద్ధ పంచమి ఏవి చూసుకోకుండా ఏ పనులైనా ప్రారంభించవచ్చు అనేది ఒక ఆనవాయితీగా ఉంది. అంటే శుభాశుభాలను లెక్కించకుండా ఆ రోజు ఏ పని ప్రారంభం చేసినా కూడా చాలా విశేషంగా ఉంటుంది అని అంటారు. అది మనకు శ్రీ పంచమిగా మదన పంచమి అనడం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడి నుంచే వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతుంది. వాస్తవంగా వసంత ఋతువు ఈ రోజుతో ప్రారంభమవుతున్నట్టుగా, అంటే వసంత ఋతువు చిహ్నాలు దాదాపుగా మామిడి పూతలు, వీటికి సంబంధించినటువంటి వేప సంబంధించిన పూతలు ఇట్లాంటివన్నీ ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా మనకు కనబడుతుంటాయి. కాబట్టి ఇది చాలా విశేషమైంది. ఈ యొక్క పంచమికి వివాహాలు చేసుకోవడము, శుభకార్యాలు చేసుకోవడం, గృహప్రవేశాలు చేసుకోవడం కూడా చాలా విశేషంగానే ఈ 23వ తేదీ ఈ మదన పంచమి, శ్రీ పంచమి లేదా వసంత పంచమి అంటారు. నవరాత్రోత్సవాలు కూడా జరుగుతాయి. కాబట్టి విశేషంగా ఇక్కడి నుంచి సామాన్యంగా వివాహ ప్రయత్నాలు, శుభకార్యాలకు చాలా అనుకూలమైన రోజుగా ఈ రోజుతో ప్రారంభమవుతుంది. మనకు ఈ ఉత్తరాయణం తర్వాత మాఘమాసం ప్రారంభమవుతుంది. కాబట్టి మాఘమాసం నుంచి 5 మాసాలు వరుసగా మనకు శుభకార్యాలకు అనుకూలమైనటువంటి రోజులు ఉంటాయి. కాబట్టి అనుమతులు దొరుకుతాయి. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా ఈ మాఘాది పంచకంలో మాఘమాసం, పాల్గొన మాసం, చైత్రమాసం, వైశాఖ మాసం, ఇంచుమించుగా జ్యేష్ఠ మాసాన్ని కూడా ఇందులో కలుపుకోవడం జరిగింది. ఈ 5 మాసాలు కూడా శుభమాసాలుగా చెప్పబడతాయి. అన్ని శుభకార్యాలు చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మాఘాది పంచకంలో మాఘమాసం రావడం, మాఘమాసంలో మాఘ పంచమి, ఇంచుమించుగా అన్ని మాసాలలో
పంచమి తిథికి ప్రత్యేకత ఉంది. అందులో మాఘమాసానికి సంబంధించిన పంచమి విశేషంగా ఉంటుంది. అందుకే దీన్ని వసంత పంచమి, మాఘ పంచమి, మదన పంచమి ఇట్లా రకరకాలుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఈ వారంలోనే ఉండడం అనేది విశేషం. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ప్రత్యేక పర్వాలు. వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారంలో ఇది అమావాస్యతో కూడినటువంటి వారం. మరి ప్రత్యేకంగా ఈ ఆదివారం అమావాస్యతో కూడింది కాబట్టి ఈ వారం సాధారణంగానే, ఈ వారం ప్రారంభం సాధారణంగానే ఉంటుంది. అయితే మీరు మాత్రం చాలా లోతుగా ఆలోచిస్తుంటారు. మీ అభిప్రాయాలు ఇతరులతో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతవరకు ప్రయాణాలు కూడా సూచనలు ఉంటాయి, కానీ వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. 19, 20వ తేదీలలో కొంత విశేషంగా ఉంటుంది. ఇది అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంది. అంటే ఏ వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా పోటీ సంబంధమైన వ్యాపారాలు చేసే వాళ్లకు కూడా చాలా అనుకూలంగా ఉంది. చాలా విశేషమైన కార్యక్రమాలు ఇందులో పెట్టుకోవడం జరుగుతుంది. చాలా వరకు ఈ మేషరాశి ఈ 2 రోజులు సంచార క్రమంలో కూడా ఉండవచ్చు. కాబట్టి దీన్ని కొద్దిగా జాగ్రత్తగా ఈ 19, 20 తేదీలను జాగ్రత్తగా ఉపయోగించుకోండి. అత్యంత విశేషంగా 21, 22 కూడా మీకు అనుకూలంగా ఉంది. బంధువర్గాలు, మిత్రవర్గాలు, వాళ్లతో కలయికలు, వాళ్లతో భోజనాలు, విందులు, వినోదాలకు సంబంధించింది కావచ్చు. విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా ఉండడం కావచ్చు. ఆర్థిక పరిస్థితులు ఆనందంగా ఉంటాయి. తర్వాత మీ యొక్క ఆరోగ్యాలు కూడా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 23 వరకు కొంతవరకు ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. 23 దిన మధ్యం నుంచి మీకు కొద్దిగా ప్రయాణ సూచనలు, కొన్ని కదలికలు, లేదా ఆలస్యంగా కొన్ని పనులు చేయడాలు, కాలాతిక్రమ భోజనాలు, అంటే వేళకు భోజనాలు లేకపోవడాలు ఇత్యాదులు ఇవన్నీ కూడా ఉండవచ్చు. ఏదేమైనా మేషరాశికి ఈ వారంలో ప్రత్యేకంగా కొన్ని కదలికలు ఏర్పడుతున్నాయి. శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నాయి. వృత్తులు, ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కొంత వేదన పడుతున్నప్పటికీ కూడా మీరు అందులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కొంత నిలదొక్కునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీ ప్రయత్నాలు చాలా వరకు విశేషంగా కొంతమంది యొక్క సహకారంతో కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ యొక్క వారాంతంలో మీరు కొంత ఆధ్యాత్మికంగా, కొంతవరకు వేదాంత ధోరణితో ఉండవచ్చు. ప్రత్యేకించి భక్తి మార్గంలో కూడా ఉండవచ్చు. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్శనాలు చేయవచ్చు. సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేయవచ్చు. ఏది ఏమైనా మీకు 24, 23, 24 ఒకంత విశేషం ఉంది, కొంత సాధారణం కూడా ఉంది. అశ్వని నక్షత్ర జాతకులు ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులు, మీ ఆదాయ వ్యయాలలో కొన్ని మార్పులు వస్తాయి. కొంతవరకు ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి అలాగే మీకు వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో ఏదైనా శుభవార్త వినవచ్చు. అలాగే శుభకార్యాలకు సంబంధించిన మీ ప్రయత్నాలు కూడా ముందుకెళ్తాయి. భరణి నక్షత్ర జాతకులకు కొంత శ్రమతో కూడిన పనులు ఉంటాయి. అందులో విజయం సాధిస్తారు. కొన్ని విషయాలలో మీరు కొద్దిగా ఇతరులతో వాదించడమో లేదా ఇతరులతో అడ్జస్ట్ కావడానికి ప్రయత్నం చేయడమో జరగవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిపాటి అశాంతి ఉండడానికి అవకాశం ఉంది. కృతికా నక్షత్ర జాతకులు కూడా విశేషించి ఫలితాలు మంచిగానే పొందే అవకాశాలు ఉన్నాయి. ఆ తదనంతరం మీకు ఇతరుల సహకారాలు కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి శుభ పరిణామాలే ఏర్పడుతున్నాయి. మీరు చేయవలసినటువంటి ప్రధానమైన పూజ శని సంబంధమైన పూజ. అంటే శివాలయం కానీ, హనుమద్ దేవాలయం కానీ, ఆంజనేయ స్వామి దేవాలయం కానీ ప్రత్యేకంగా ఈ వారంలో మీరు సందర్శించుకొని కొన్ని పూజలు చేయించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా ప్రధానమైన కలయికలు. వృషభ రాశి వారికి ఈ వారంలో ప్రధానమైన గ్రహాల కదలికల మూలంగా కొంత అనుకూల ఫలితాలు రాబోతున్నాయి.
అందులో ఈ వారం ప్రారంభం మీరు అయినంత వరకు సాధారణంగా తీసుకోండి. ఆదివారంతో కూడిన అమావాస్య సాధారణమైన జీవితానికి అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు కూడా కొంతవరకు నిష్టలు నియమాలు కానీ ఏదైనా కానీ శారీరకంగా మానసికంగా కొంత అశాంతిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం ప్రారంభంలో దినాంతం నుంచి కొంత మార్పులు వస్తున్నాయి. 19, 20వ తేదీలలో మీరు స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు ఆలోచిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలత ఫలితాలు ఉన్నాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా చర్చనీయాంశాలుగా ఉంటాయి. అలాగే కొంతవరకు ప్రయాణాలకు సంబంధించిన విషయాలు, నూతన వ్యాపార కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. యువకులకు ఒకంత అనుకూలంగా ఉంది. మరి క్రీడాకారులు, కళాకారులకు కూడా ఈ వృషభ రాశి వారికి 19, 20వ తేదీ కొంత అనుకూలతను సూచిస్తున్నది. 20, 21వ తేదీలలో చాలా వరకు ఇది అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. కొంతవరకు వేదాంత ధోరణి కూడా ఉంటుంది. కొందరి విషయంలో ప్రత్యేకించి సేవా కార్యక్రమాలు, తర్వాత వైద్యుల యొక్క సలహాలు, వైద్య సహకారాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో తల్లి తండ్రుల ఆరోగ్యాలలో కానీ, మీ ఆరోగ్యంలో కానీ, కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో కానీ కించిత్ మార్పులు రావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇందులో మీరు విజయం సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. మంచి ఫలితాలే పొందే అవకాశాలు ఉంటాయి. ఒకంత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే వైద్య వృత్తులు, రాజకీయ రంగాలు లో ఉన్నటువంటి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు పెట్టుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. కొంతవరకు ఇది విశేషంగానే అందరికీ ఉపయోగపడే రోజుగానే కనబడుతున్నది. ఆ తదుపరి మీకు 23 దినమధ్యం నుంచి 24 కూడా మీరు కుటుంబ పరంగా, సామాజిక పరంగా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉంది. వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి అన్ని రకాల వాళ్ళకి, వృషభ రాశి వారికి 23, 24 కూడా ఒక ప్రత్యేకత ఉంది. కొందరి విషయంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కొందరి విషయాలలో తీర్థయాత్రలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశికి మీకు ఈ యొక్క చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, రాహు సమాగము, శని సమాగాలు ఇవన్నీ కూడా మీరు ముందుగా నిర్ణయించుకున్న వాటికన్నా అప్పటికప్పుడు పరిస్థితుల ప్రభావాలకు సంబంధించిన విషయాలలో చాలా కదలికలు ఉంటాయి, శుభ సూచకాలు ఉంటాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు వాస్తవంగా మీ ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు రాబోతున్నాయి. మీరు ఆలోచించి కొంత వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి అలాగే ఇతరుల సహకారాలు, ఇతరుల యొక్క పరిచయాలు కూడా మీకు చాలా అనుకూలిస్తాయి. రోహిణి నక్షత్ర జాతకులకు కాస్త ఆలస్యంగా శ్రమతో మీరు అనుకున్న పనులు సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు తల ఎత్తవచ్చు అని కూడా మీరు తెలుసుకోవాలి. మృగశిర నక్షత్ర జాతకులకు ఇంచుమించుగా కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలలో కొన్ని మంచి మార్పులు వస్తున్నాయి, మంచి నిర్ణయాలు అవుతున్నాయి. అలాగే స్థిర చరాస్తుల విషయంలో కూడా కొంత అభివృద్ధి కనబడుతున్నది. తల్లి తండ్రుల విషయంలో కొంత ఆరోగ్య విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మీ ఆరోగ్యానికి కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం కనబడుతున్నది. వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కేతుగ్రహ స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. ఇంచుమించుగా మీ యొక్క ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మిథున రాశి మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశికి ఈ వారం ప్రారంభం ఆదివారమైనా సాధారణంగానే ఉన్నప్పటికీ కూడా కొంత విశేషించి మీరు ఎక్కువ మటుకు సౌఖ్యకరమైన జీవితం, ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయడం అనేది జరుపుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగానే ఉంటారు. కానీ ప్రయాణాలు మాత్రం చేయడం అంత అనుకూలం కాదు. కానీ ఈ వారం ప్రారంభంలో దినాంతం నుంచి కొన్ని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కానీ, కొన్ని ప్రత్యేకమైన సమాచారాలు అందడం కానీ, లేదా ఏదైనా ఒక న్యూస్ మీరు స్పందించడం కానీ కూడా ఉండవచ్చు. 19, 20 మిథున రాశికి కొంత సంక్లిష్టమైన రోజుగా చెప్పడానికి అవకాశం ఉంది. ఈ సంక్లిష్టం ఏంటంటే అప్పటికప్పుడు కొన్ని మార్పులు రావచ్చు. ఏవైనా
కానీ నేను మిథున రాశి వారికి తెలియజేస్తున్నది ఏంటంటే 19-20లో మీరు ఎలాంటి ప్రయాణాలు, అందులో వాహనాలు నడపడాలు ఇట్లాంటివి మీరు సాహసోపేతమైన పనులు చేయకుండా ఉండడమే మంచిది. అయినా కూడా ఎందుకో మానసికంగా కొంత ఘర్షణతో ఉంటారు. పరిస్థితులు కూడా ఘర్షణ వాతావరణంతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత భయంతో కూడినటువంటి పనులు కూడా, భయాందోళన కూడా ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ మీరు నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి 21-22 కూడా అదే ధోరణిలో ఉంటుంది. ఏ రంగంలో, ఏ వృత్తులు, ఏ వ్యాపారాలు, ఎలాంటి ఉద్యోగాలు, ఏ వయసు వారైనా, ముఖ్యంగా యువకులు వేగవంతంగా వాహనాలు నడిపేటువంటి వాళ్ళు, యువకులకు మధ్య ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక ఏమిటంటే ఈ వారంలో మీరు చాలా శ్రద్ధతో ఉండాలి. అందులో మీరు వార ప్రారంభం నుంచి దాదాపుగా 22వ తేదీ వరకు, ఆ తదుపరి 23-24 మీకు అత్యంత అనుకూలమైన రోజులుగా కనబడుతున్నాయి. మంచి మార్పులు ఉంటాయి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడి నుంచి మీ జీవితం కొంత అనుకూలంగా అన్ని విధాల ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారంలో ఎలాంటి శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ, వ్యాపార ధోరణికి సంబంధించిన నిర్ణయాలు కానీ ఇవి మీకు అంత అనుకూలం కాదు. కొందరి విషయంలో శస్త్రచికిత్సలు జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. జాగ్రత్తగా మీరు అయినంత వరకు ఈ 19-20 అవాయిడ్ చేయడం మంచిది అని అనిపిస్తుంది. ఆడవాళ్ళు కూడా, ఈ మిథున రాశికి సంబంధించిన ఆడవాళ్ళకు కూడా కొద్దిగా సంక్లిష్ట రోజుగా 19-20 కనబడుతున్నది. మృగశిర నక్షత్ర జాతకులు ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల మునుముందు మీకు అయినంత వరకు మీ వృత్తి ఉద్యోగాలలో కొన్ని మంచి మార్పులు కనబడుతున్నాయి. అలాగే మీ యొక్క ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా అయినంత వరకు మంచి మార్పులే కనబడుతున్నాయి. కానీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులు అధికారులతో అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంతవరకు మీకు అదృష్టపరంగా కొంత ఆదాయం పెరగవచ్చు, ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆకస్మికమైనటువంటి కొన్ని సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉంటే జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. పునర్వసు నక్షత్ర జాతకులకు మీకు అన్ని విధాల అనుకూలతలు ఏర్పడుతున్నాయి. వృత్తి ఉద్యోగాలలో పరస్పర సహకారాలు ఉంటాయి. ఏ రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా ఆ రంగంలో మీకు విశేషంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడబోతున్నాయి. అలాగే కొంతవరకు మీరు కుటుంబ వ్యవహారాలలో భార్యాభర్తల మధ్యన, పిల్లల మధ్యన, పెద్దలతో కానీ, ఆర్థికపరమైన విషయంలో కానీ కొంత మీరు వాదోపవాదాలు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తగ్గి ఉండడం మంచిది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు చూసుకోండి. పిల్లల విషయంలో, భార్య విషయంలో, పెద్దల ఆరోగ్యాల విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం పునర్వసు నక్షత్ర జాతకులకు కనపడుతున్నది. ఈ వారంలో మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ, మీరు నవగ్రహ మండపం, అంటే ఏ దేవాలయంలో నవగ్రహ మండపం ఉన్నా ఒకసారి పోయి ఆ యొక్క నవగ్రహ మండపంలో అర్చన చేయించండి. లేదా మీరు ఇంటి అందే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఈ యొక్క శ్లోకం కానీ, మొత్తం ఆదిత్య నవగ్రహాల శ్లోకాలు కానీ ఈ వారం రోజులు ప్రతిరోజు పఠించండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఇది ఆదివారం అమావాస్య అయినప్పటికీ కూడా ఈ వారం ప్రారంభం 18వ తేదీ ఒక విశేషమైనటువంటి కార్యక్రమం, విశేషమైనటువంటి సమావేశం, సందర్భాలు ఏదైనా ఉండవచ్చు. లేదా మీలో మీకుగా, మీ సంకల్పాలను మీకు మీరుగా కూడా కొంతవరకు ఆధ్యాత్మికమైన విషయాలకు కానీ, విశాలంగా ఆలోచించే విషయాలకు కానీ ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఒక ప్రత్యేకత మీకు ఈ వారం ప్రారంభంలో కనబడుతున్నది. ఈ వారం ప్రారంభంలో దినాంతం నుంచి కూడా ఒక మంచి మార్పు కనబడుతున్నది. ఆ మంచి మార్పు కూడా మీకు ఏదో ఒక విశేషతతో కూడినటువంటిదిగా కనబడుతున్నది. కాబట్టి మీరు పరిస్థితుల ప్రభావాలకు, అప్పటికప్పుడు ఉన్నటువంటి మీ యొక్క వనరులను దృష్టిలో పెట్టుకొని మారుతున్నటువంటి ధోరణులతో మీరు
మమేకమవుతూ ముందుకు వెళ్ళండి. ఇవన్నీ కూడా శుభ సూచకాలే. కొంత ఒక వైడ్ రేంజ్లో ఏదో ఆలోచనలు జరుగుతున్నటువంటి పద్ధతిలో ఉన్నాయి. అలాగే శుభకార్యాలకు, పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, మీ వ్యాపారాల గురించి, మీ వృత్తుల గురించి చేసే ఆలోచనలకు కూడా చాలా లోతుగా గంభీరంగానే జరుగుతుంది. మంచి నిర్ణయాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 21, 22లో మాత్రం కొద్దిగా మానసికంగా, శారీరకంగా కొద్దిగా ఇబ్బందిగా ఉంటారు. అకాల భోజనాలు ఉంటాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కూడా కాస్త చికాకులతో ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయినంత వరకు ప్రయాణాలలో కొద్ది శ్రమ కలగవచ్చు. ఎవరికి కూడా తొందరపడి కమిట్మెంట్స్ అలాంటివి ఇవ్వకండి. పరిస్థితులను గమనించుకుంటూ ముందుకు వెళ్ళండి. 23, 24లో కొంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితుల వల్ల పునర్వసు నక్షత్ర జాతకులకు కొంత మీరు కొన్ని మార్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు, అలాగే స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో కొద్దిగా మీరు లోతుగా ఆలోచించి చేసుకోవాల్సినటువంటి పనులు ఉంటాయి. కొన్ని విషయాలలో మీకు ఇబ్బందికరంగా కూడా ఉండవచ్చు. ఎవరితోనైనా ఆకస్మికంగా వాదోపవాదాలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. పుష్యమి నక్షత్ర జాతకులకు చాలా వరకు ప్రయాణాలు, ఒత్తిడులు, ఆర్థిక పరిస్థితి ఒత్తిడులు ఇలాంటితో ఉంటారు. విశ్రాంతి లేని జీవితంగా మీకు కనబడుతున్నది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ముందు దీర్ఘకాలిక ప్రణాళికల విషయంలో కూడా కొద్దిగా ముందుకెళ్తుంటారు. ఇక్కడ ఈ వారంలో కొంతవరకు ఆకస్మిక సంఘటనలు, ఆకస్మిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ఖర్చుల భారం పెరుగుతుంది. ఇది కూడా గమనించుకొని చేయండి. కానీ ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కూడా స్థిరమైన విషయాలకు, స్థిరమైన ఉద్యోగాలకు, గృహ ఆరంభాలకు, గృహ ప్రవేశాలకు సంబంధించిన విషయాలు, పిల్లల యొక్క శుభకార్యాలకు సంబంధించిన విషయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. తాత్కాలికంగా ఈ వారంలో మాత్రం మీరు ఘర్షణ పడకుండా చూసుకోండి. అనుకోని సంఘటనలు, అనుకోని యొక్క వాదోపవాదాలు కుటుంబ సభ్యులలో కానీ, భార్యాభర్తల మధ్యన కానీ, పిల్లల మధ్యన కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా మసులుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మీరు చేసుకోవలసినటువంటి ప్రధాన పరిహారాలు మాత్రం గురు సంబంధమైన పూజ, కేతు సంబంధమైన పూజ, రవి శనులకు నలుగురికి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ప్రార్థనా శ్లోకాలు చదువుకోండి. అనుకూలతగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి కూడా ఈ వారంలో చాలా ప్రధానమైనటువంటి మార్పులు కలుగుతున్నాయి. ఆ మార్పుల మూలకంగా కూడా మీరు కొంత జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంత ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్న ఆరోగ్య పరిస్థితుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారం ప్రారంభమంతా కూడా మీకు ప్రారంభం నుంచి దాదాపు దినాంతం వరకు కూడా చాలా గ్లూమీగా, అంటే ఏదో ఒక పరధ్యానంతో, ఒక ఆలోచనతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో అలసత్వం ఉంటుంది. అనుకున్న పనులు వాయిదా పడుతుంటాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్యన ఆనందంగా ఉండడానికి అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితులతో మీరు కొంత ఇదేవుతారు. కానీ ఈ వారం దినాంతం అంటే 18వ తేదీ సాయంత్రం నుంచి ఉన్నటువంటి పరిస్థితులు చాలా విచిత్రంగా మార్పులు కలుగుతాయి. చాలా అనుకూలంగా కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు, అనుకోని పనులలో కూడా మీరు ప్రవేశమవుతారు. ఆ విధంగా మీకు 19, 20, 21, 22 వరకు కూడా సింహరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఈ విషయాలలో మీకు 19, 20 అన్ని కూడా దీర్ఘకాలిక ప్రణాళికలు, ఆర్థికపరమైన విషయాలు, బంధువర్గాలు, మిత్రవర్గాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, ఇతరులతో కొత్త అనుబంధాలు, సామాజిక గౌరవాలు ఇలాంటివన్నీ జరుగుతూ 20, 21 కూడా అలాగే ఉంటూ కొంతవరకు కుటుంబ పరంగా ఆదరణ కూడా పొందడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఏదో ఒక తెలియని ఆందోళన, భయం మాత్రం మనసులో ఉంటుంది. వాటిని మీరు అధిగమించి ప్రవర్తిస్తారు, సంతోషంగా ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. 23, 24 కొంతవరకు తేలికపాటి ప్రయాణాలు కానీ, కొద్దిగా అకాల భోజనాలు కానీ, కొంత వేదాంత ధోరణి కానీ, కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలలో పాలు పంచుకోవడం కానీ,
కొంత గంభీరమైన వాతావరణంతో 23, 24 ఉండే అవకాశాలు ఉంటాయి. అయినంత వరకు దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నటువంటి వాళ్ళు ఔషధ సేవలు, కొంతవరకు వైద్యుల సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అలాగే మీ మీద ఆధారపడినటువంటి వృద్ధుల విషయంలో కూడా మీరు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే తల్లి, తండ్రి, ఎవరైనా ఉన్నా కూడా. కాబట్టి ఇది ఒకంత ఆధ్యాత్మికం, లౌకిక కన్నా ఆధ్యాత్మికానికి సంబంధించినదై 23, 24 కనబడుతున్నది. సింహరాశికి సంబంధించినటువంటి యువకులు అంటే టీనేజర్స్, యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా మీకు కొంతవరకు విశేషంగా మంచి ఫలితాలు వార ప్రారంభంలో కలగబోతున్నాయి. మఖ నక్షత్ర జాతకులకు ఆరోగ్యంలో కొంత మంచి అనుకూలమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన విషయంలో కూడా మీరు కొన్ని మంచి తగు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కూడా ఒక మంచి మార్పు కలిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మంచి నిర్ణయాలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయంలో కానీ ఆర్థికపరమైన విషయంలో కానీ కొంత శ్రద్ధతో ఉండవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. అలాగే ఆ కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు కాకుండా ప్రయాణాలు, బంధువర్గాలతో, మిత్రవర్గాలతో కూడినటువంటి వాళ్ళలో మీరు కొంత సమయం పాటించి వాదోపవాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు మొత్తం మీద అన్ని విధాల అనుకూలతలే వాళ్లకు బాగా కనిపిస్తున్నాయి. సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో రాహు, శని ఈ 2 గ్రహాలకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోండి. లేదా ఏదైనా ఒక శివాలయంలో అభిషేకం కూడా చేయించండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యా రాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత విశిష్టతగానే ఉంది. అయితే అనుకున్న పనులు, అనుకున్న కార్యక్రమాలు, అదిగాక ఆదివారం అమావాస్యతో కూడింది కాబట్టి మీ పనులు ప్రారంభంలోనే కొంతవరకు ఆపుకోవడం మంచిది. ఈ వారం దినాంతం నుంచి కొన్ని మంచి మార్పులు వచ్చినప్పటికీ కూడా తొందరపడకుండా కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేహాలస్యం, మనస్తాపం, కొంత శరీరంలో మార్పులు చేర్పులు ఉన్నాయి. కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. 18, 19, 20 ఈ 3 రోజులు మీరు ప్రశాంతంగా ఉండడానికి, అంటే కొత్త పనులు ఏమి చేయకండి, సాధారణంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో కానీ, వృత్తులు, ఉద్యోగాలలో కానీ, వ్యాపారంలో కానీ, ఇతరులతో ఉన్న అనుబంధాలతో కానీ కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉంది. కొంత అనుకూలత, కొంత ప్రతికూలత. ఏది ఏమన్నప్పటికీ కూడా పరిస్థితులను బట్టి, పరిస్థితుల ప్రభావాలను బట్టి మీరు కొంత అటు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరు కన్యా రాశి వారు 20వ తేదీ వరకు స్వతహాగా ఎలాంటి నిర్ణయాలు కానీ, కార్యక్రమాలు ప్రారంభించడం కానీ కుదరవు. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. ఆ తదుపరి మీకు 21, 22లో కొన్ని మంచి మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులలో మీకు అనుకూలతలు ఉంటాయి. కొంతవరకు దైవ సంబంధమైన విషయాలు, దైవ సహాయ సహకారాలు కూడా మీరు కోరుతారు. మీ ఆరోగ్యంలో కూడా కొంత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొందరి విషయంలో అంటే జ్వరాలు ఇలాంటివి కూడా రావచ్చు, లేదా వైద్యుల పరీక్షలకు కూడా వెళ్ళవలసినటువంటి అవసరాలు ఉండవచ్చు. ఏదేదున్నా కానీ మీకు శుభమైన ఫలితాలే ఉంటాయి. 23, 24 కూడా ఇంచుమించు అలాంటి ఫలితాలే, శుభంతో కూడినటువంటి ఫలితాలే, కానీ కొద్ది ఆలస్యంగా. అంటే ఒక విచిత్రమైన అనుభూతి కన్యా రాశికి ప్రధానంగా నేను చెప్పడం ఏంటంటే, ఈ వారంలో ఒక విచిత్రమైన అనుభూతి మీరు పొందే పరిస్థితులు ఉన్నాయి. అంటే అప్పటికప్పుడు ఆనాటి పరిస్థితులు, ఆనాటి వ్యవహారాలు, ఆనాటికి సంబంధించిన సంఘటనలు ఇవన్నీ కూడా మీ మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఏ వయసు వారైనా, ఏ రంగంలో పనిచేస్తున్నా మీరు కొంత జాగ్రత్తగానే వ్యవహారం చూసుకోవడానికి అది చేయండి. ముఖ్యంగా ఆడపిల్లలు, కన్యా రాశికి సంబంధించిన ఆడపిల్లలు, మగపిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో తొందరపడి నిర్ణయాలు చేసుకోవడం, ఆ తర్వాత పశ్చాత్తాపడడం కూడా జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగానే ఉండండి. మీ ఆరోగ్యాల విషయంలో కూడా జాగ్రత్తగానే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి మున్ముందు మీకు ఫ్యూచర్కు సంబంధించిన విషయంలో చూస్తే చాలా కాలంగా ఆగిపోయిన పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇతరులతో ఉన్నటువంటి మీ అడ్జస్ట్మెంట్లలో కూడా కదలికలు వస్తున్నాయి. కాబట్టి కొద్దిగా శుభ పరిణామాలు ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కనబడబోతున్నది. అలాగే మీ వ్యక్తిగత విషయంలో మీ కుటుంబ వ్యవహారాలలో కూడా కొన్ని మంచి మార్పులే కనబడబోతున్నాయి. ఇవన్నీ కూడా మీరు మున్ముందు మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కాస్త ఆలస్యంగానైనా మీ పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. శారీరక శ్రమలు మాత్రం ఉంటాయి, అయినా కూడా ఫలితాలు మంచిగానే తీసుకుంటారు. అనుకోకుండా ఎక్కడైనా ఒక ప్రయాణము కుటుంబయుక్తంగా కానీ లేదా మిత్రులతో కానీ ప్రయాణాలు కొనసాగించవచ్చు. ఆర్థికపరమైన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులకు కూడా మీ వృత్తి ఉద్యోగాలలో మీకు ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలలో కొన్ని మంచి మార్పులు వస్తున్నాయి. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఒకవేళ తలపెట్టిన కార్యక్రమాలు ఆగిపోయిన కార్యక్రమాలు కూడా ముందుకు సాగే అవకాశాలు మున్ముందు మీకు కనబడుతున్నాయి. అంటే ఇవన్నీ ఈ వారంలో జరుగుతున్నాయని అనుకోకండి. ఈ వారంలో కలిగిన మార్పుల ప్రభావాలు మీకు ఫ్యూచర్లో ఈ విధంగా ఉంటాయని చెప్పడం. అలాగే కొన్ని ప్రత్యేకమైన అనుబంధాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మీకు అతి త్వరలో కొన్ని మంచి మార్పులు కూడా వస్తాయి. కన్యా రాశి వారు ఈ వారంలో ప్రధానంగా చేసుకోవాల్సినటువంటి పూజ కేతు సంబంధమైన పూజ ప్రత్యేకించి చేసుకోండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం ప్రారంభం ఆదివారం అమావాస్య అయినప్పటికీ కూడా బంధువర్గ మిత్రవర్గాలు కానీ కుటుంబ సభ్యులతో కానీ అనుకూలతలు ఏర్పడుతున్నాయి. లేదా ఏదో ఒక ప్రత్యేకమైన పూజ, ప్రత్యేకమైన కార్యక్రమం, ఒక పర్వదినం లాంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా తులారాశి వారికి ప్రారంభంలో ఈ వారం కనబడుతున్నది. అయినంత వరకు ఉత్సాహపూరితమైన కార్యక్రమంలో కూడా ఉంటారు. ఇది కొంత గ్రూప్ సంబంధమైన వ్యవహారాలకు కూడా సంబంధించినదై ఉన్నది. 18 దినాంతం నుంచి ఒక మంచి మార్పు కనబడుతున్నది. 19, 20 కూడా మీ గృహ సంబంధమైన కార్యక్రమంలో ఏవో కొన్ని ప్రత్యేకతలు కనబడుతున్నాయి. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రయాణాలు కూడా కనబడుతున్నాయి. ఇదంతా కూడా మీరు ఒకరు కాకుండా ఇతరులతో కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. బంధువర్గాలు, మిత్రవర్గాలు, కుటుంబ వర్గాలు. ఇది ఒకంత చెప్పాలంటే తులారాశి వారు ప్రజాహిత కార్యక్రమాలు, రాజకీయ రంగాలు, ప్రజాసేవా కార్యక్రమాలు కానీ ప్రజాహిత కార్యక్రమాలు ఉండేటువంటి వృత్తుల అనుబంధాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒక మేజర్ ఇష్యూగా, అంటే ఒక మంచి దాంట్లో మీరు ఆ ఫ్లోలో వెళుతున్నట్టుగా కనబడుతున్నది. అలాగే శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కానీ కొంతమంది గ్రూప్గా కలిసి టూర్స్ వెళ్ళడం కానీ ఇట్లా ఉండే అవకాశాలు అనుకోండి. అయితే ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా మీరు ఒకంత తగ్గి మీకు మీరుగా సమస్యలు సృష్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అతి ఉత్సాహం ఎందులో పనికిరాదు, అతి నిరాశ ఎందులో పనికిరాదు, అతిగా ఎవరితోనూ వాదనలు పనికిరావు. ఎందుకంటే దీంట్లో 2 సమబుద్ధిగా కనబడుతున్నాయి కాబట్టి కొంతవరకు వీటిని కంట్రోల్ చేసుకోవడానికి చెప్తున్నాను. 21, 22 కూడా చాలా సుదీర్ఘమైన ఆలోచనలు చేసి నిర్ణయాలు చేసేవలసినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఆనాటి పరిస్థితులకు అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఎటొచ్చి 23, 24లో అన్ని విధాల అనుకూలతలతో కూడిందై ఉంది. నిదానంగా అంటే ఈ వారంలో తులారాశి వారు అప్పటికప్పుడు కాకుండా భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు, వివాహాలు కావచ్చు, ఆస్తులు అంటే ఆస్తుల విషయంలో మార్పులు చేర్పులు కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, తన భవిష్యత్తు కావచ్చు, ఏదో ఒక సుదీర్ఘమైన ఆలోచనలు చేసి వాటికి సంబంధించిన విషయంలో మీరు అట్లా ఉంటూ ప్రస్తుతంలో అయినంత వరకు ఆనందాన్ని పొందుతూ ఉన్నట్టుగా కనబడతారన్నమాట. ఇదొక ప్రత్యేకత. చిత్తా నక్షత్ర జాతకులకు అయినంత వరకు గృహ నిర్మాణాలు, గృహారంభాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు
మీ పర్సనల్ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా కొంత మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మీ స్వవిషయంలో కూడా. అలాగే స్వాతి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొద్ది ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. అంటే ఇతరులను గట్టిగా వాదించి మెప్పించవలసినటువంటి పరిస్థితులు. కానీ సమీప భవిష్యత్తుకు కానీ సుదీర్ఘ భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో కూడా ఒక మేజర్ కదలిక రాబోతున్నది. అవి మొత్తం మీద కన్స్ట్రక్షన్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భూ సంబంధమైన వ్యవహారాలు, కట్టడ నిర్మాణాలకు సంబంధించిన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, అలాగే చాలా కాలం నుంచి భార్యాభర్తల మధ్యన కూడా కొద్ది ఎడబాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా, లేదా పిల్లలకు సంబంధించిన విషయం ఏదో ఒకటి శుభమైన మార్పుకు సూచన మాత్రం కనబడుతున్నది. ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, అనుమానాలను దూరం పెట్టుకోండి. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీకు ఆర్థిక సహకారాలు కూడా బాగా మున్ముందు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ వ్యవహారాలలో ప్రస్తుతం ఈ వారంలో మాత్రం మీకు కొంత ఘర్షణాయుతమైన వాతావరణం, భార్యాభర్తల మధ్యన వాద వివాదాలు, లేదా ప్రతి పనిలో ఆలస్యం, ఏదో కొంత ఓపికతో ఉండవలసినటువంటి అవసరం విశాఖ నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మొత్తం మీద తులారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి, గురు, శని ఈ 3 గ్రహాలకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశి వారు ఈ వారంలో ప్రారంభంలో ఉన్నటువంటి విషయంలో చూసినట్టయితే ఆదివారం అమావాస్యతో కూడినదై ఉంది. ఒక పర్వదినంగా కూడా ఉన్నప్పటికీ కూడా మీరు చాలా గంభీరంగా లోతుగా ఏదో ఆలోచన చేస్తున్నట్టుగా కనపడతారు. అది ఆర్థికపరమైన విషయాలు, మీ అవసరాలు, మీ అత్యవసరాలు, అవసరాలకు సంబంధించినటువంటి వనరుల గురించి ఎక్కువగా ఆలోచనతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందిగ్ధంగా అంటే నిర్ణయించుకోవడానికి వీలు లేని పరిస్థితిలో ఉన్న కారణాలన్నీ కూడా మీరు ఆలోచించుకొని సతమతం అవుతున్నటువంటి పరిస్థితులు కొన్ని ఇలా ఉంటాయి. అది ఎక్కువగా మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబపరమైన విషయాలు, ఆస్తి సంబంధమైన విషయాలు, పెద్దల సంబంధించిన విషయాలై ఉండవచ్చు. ఏది ఏమైనా మీకు 18వ తేదీ దినాంతం నుంచి ఒక మంచి మార్పు రాబోతున్నది. ఒక మంచి కలయిక ఏర్పడబోతున్నది. కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఇతరత్ర అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాటికి సంబంధించిన విషయంలో మీకు మంచి మార్పులు రాబోతున్నాయి. కొంత మీకు ఇష్టమున్నా లేకున్నా కొంతమందిని మీరు అందులో జీవిత భాగస్వామిని కూడా కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తోడబుట్టిన వారిని కూడా కొంతవరకు కలుసుకొని పోవాల్సిన విషయం అంటే ఒక కీలకమైనటువంటి సమావేశాలు, కీలకమైనటువంటి చర్చలు జరిపేటువంటి అవకాశాలు, కొన్ని నిర్ణయాలు చేయవలసినటువంటి పరిస్థితులు, అనుకోని ప్రయాణాలు, వీటికి సంబంధించిన ఇతరుల సహకారాలు, ఇవన్నిటికీ చాలా ఒక ముఖ్యమైనవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. 21, 22 కూడా కొన్ని పనులలో మార్పులు ఉంటాయి. కొన్ని మరింత ఆలోచించి నిర్ణయించవలసిన అవసరం ఉంటాయి, కొన్ని మరి తొందరగా ఉంటాయి. ఇలాంటితో పాటు 23, 24 ప్రశాంతంగానే ఉంటారు, గంభీరంగానే ఉంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తారు, లౌకిక సమస్యలకు ప్రాధాన్యత ఇస్తారు. అన్ని విధాల కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే వృశ్చిక రాశికి ఈ వారమంతా ఒక గంభీరమైనటువంటి ఆలోచనలతో, చాలా బరువైనటువంటి ఆలోచనలతో సతమతమవుతున్నట్టుగా ఉంటూ కొన్ని కీలక నిర్ణయాలు కానీ కొన్ని కీలకమైన విషయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకంత ఇది మీ భవిష్యత్తు కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, లేదా మీ మీద ఆధారపడిన వ్యక్తుల భవిష్యత్తు కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఇందులో ఇమిడీకృతమై ఉన్నాయి. ఏది ఏమైనా వృశ్చిక రాశి వారు ఒకంత మీ యొక్క దినచర్యల విషయంలో కానీ, సాధారణంగా ఆహార విహారంలో కానీ పెద్ద మార్పు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మిగతా అన్నీ కూడా అనుకూలంగానే
ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలో మారినటువంటి గ్రహస్థితిని బట్టి వృశ్చిక రాశికి భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమాలలో విశాఖ నక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా మీరు చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలు, ఇప్పుడు అంటే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారాలు కావచ్చు, ఇతరత్ర మీతో అనుబంధం ఉన్న వ్యక్తుల యొక్క పరిష్కారాలు కావచ్చు, ఇతరుల ప్రమేయం చేత వాటిని మీరు సవరించుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. కొద్ది మంచి మార్పులే అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా మీ యొక్క ప్రస్తుతంలో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం కొద్దిగా ఆలస్యంగానైనా అనుకూలమైన ఫలితాలు, కొన్ని సత్వర నిర్ణయాలు, కొన్ని సత్వర నిర్ణయాలు చేసి చెప్పవలసినటువంటి పరిస్థితులు కూడా విశాఖ నక్షత్రానికి వస్తున్నాయి. కాబట్టి రిజల్ట్స్ మాత్రం మంచిగానే ఉంటాయి, కానీ పరిస్థితులకు అనుగుణంగా నడవడానికి ప్రయత్నం చేయండి. అనురాధ నక్షత్ర జాతకులకు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక విషయంలో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఒక లాంగ్ జర్నీ ప్రయాణం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కుటుంబ వ్యవహారాలలో మీరు అయినంత వరకు కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉన్న ఇతరుల యొక్క అభిప్రాయాలకు స్పందిస్తూ మీరు నిర్ణయాలు చేసినట్టయితే అనుకూలంగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు సమీప భవిష్యత్తులో అనుకూల పరిస్థితులున్న సుదీర్ఘ భవిష్యత్తులో కొన్ని మంచి మార్పులు ఆలస్యంగానే వస్తాయి. మీరు త్వరగా మేల్కోవడం మంచిది. అయితే ఇవన్నీ కూడా వ్యక్తిగత విషయాలు, కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన విషయాలకు అన్నిటికీ సంబంధించిందై ఉంది. కాబట్టి ఈ వారంలో చాలా వరకు గంభీర స్వభావంతోనే వృశ్చిక రాశి ఉంటుంది అని చెప్పడం జరుగుతున్నది. మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ శని రాహులకు ప్రధానంగా మీరు అర్చన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. ప్రత్యేకించి మీరు తదియా బుధవారం అంటే 21వ తేదీ వృశ్చిక రాశి వారు 21వ తేదీ ప్రధానంగా ఏదైనా ఒక దేవాలయంలో దాదాపుగా నడి వయస్సు దాటిన వారికి ఉప్పు, బెల్లం ఈ రెండు ప్రత్యేకంగా దానం చేయండి. ఎవరైనా తీసుకోగలిగిన వాళ్ళు ఉంటే అది నడి వయసు దాటిన వారికి, పిల్లలకు అట్లా కాకుండా నడి వయసు దాటిన పండితులకు ఎవరికైనా ఉప్పు, తర్వాత బెల్లం. ఉప్పు 1/2 కిలో అయితే బెల్లం 1 కిలో. దీనికన్నా అది రెట్టింపు ఉండాలి. దక్షిణతో సహా ఇవ్వండి. దానివల్ల మీకు కొంత శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు రాశి సంబంధించినటువంటి విషయంలో 18వ తేదీ ఉత్సాహవంతమైన వాతావరణంలోనే ఉంటారు. సాధారణంగా రొటీన్ పనులు చేసుకుంటారు. ఆదివారం అమావాస్యతో కూడినదైనా కూడా మీకు కొంత ఉత్సాహంగానే ఉంటారు. ఆ దినాంతంలో మార్పు వస్తున్నది. ఆ తదుపరి మీకు 19, 20వ తేదీలలో చాలా వరకు మీ స్వవిషయాలకు సంబంధించిన విషయాలు, చాలా నిగూఢమైన వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, ముందు కార్యాచరణ, కుటుంబ బాధ్యతలు, వీటికి సంబంధించిన విషయాలు, బంధువర్గాలు, మిత్రవర్గాలకు ప్రతి విషయం కూడా మీకు ఇంచుమించుగా 19, 20 అంటే దాదాపుగా 18, 19, 20 అన్నీ కూడా ధనుర్రాశి వారు మీ స్వవిషయాలకు, మీ కుటుంబ వాతావరణానికి సంబంధించిన విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఉంటుంది. తదుపరి వృత్తికి సంబంధించిన విషయాలన్నీ మీకు 21, 22తో మార్పులు వస్తున్నాయి. 21, 22 అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాలతో పాటు బంధువర్గాలు, మిత్రవర్గాలతో ఉంటారు. చాలా ఉత్సాహంగా ఉంటారు. మరి మీ యొక్క సంభాషణలు, ఇతరుల సంభాషణలు కూడా చాలా పరస్పరంగా రెసిప్రోకల్ రిలేషన్స్ బాగా డెవలప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు ఆధ్యాత్మిక విషయాలకు, వైరాగ్యపరమైన విషయాలకు ప్రాధాన్యతనే కాకుండా కూడా కొంతవరకు ఆరోగ్య విషయం మీద కూడా శ్రద్ధ వహించినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొంతమందికి స్వల్ప అస్వస్థత లేదా
వైద్య సలహాలు వైద్యుల మేరకు ఉండడం కూడా జరగవచ్చు. ఏది ఏమైనా మీరు అయినంత వరకు అత్యంత ఉత్సాహాన్ని కొంతవరకు తగ్గించుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత 23, 24 ఇవి చాలా సాంప్రదాయమైనటువంటి రోజుల కింద ఉంది. విశేషించి దైవ కార్యక్రమాలు కానీ ఇంటిలో ప్రత్యేకమైన వేడుకలు కానీ చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా తీర్థయాత్రలు కానీ ప్రత్యేకమైన వ్యక్తులను కలవడం కానీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. తల్లి తండ్రుల ఆరోగ్యాల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలి. మీ మీద డిపెండెంట్ అయినటువంటి ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఈ వారంలో అయినంత వరకు కుటుంబ వ్యవహారాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఒక సాంప్రదాయం తగ్గట్టుగా మీరు చేయవలసినటువంటి విధులు ఏవైతే ఉంటే అవి కొంత సాంప్రదాయ ప్రకారంగా కొంత లౌకిక ప్రకారంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంత ఆనందం కూడా మీకు కలుగుతున్నది. అయితే ఈ వారంలో కదలిన గ్రహాల కలయిక పరిస్థితిని బట్టి భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో మీకు చాలా వరకు పెండింగ్లో మూలా నక్షత్ర జాతకులకు చాలా వరకు పెండింగ్లో ఉన్నటువంటి పనుల యందు కలయిక, ఇప్పటి వరకు ఆలస్యమైనటువంటి పనుల యందు కదలికలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, ఏర్పడతాయి. ప్రత్యేకించి మీరు ఉత్సాహంగా తలపెట్టిన కార్యక్రమాలు అది ఎక్కువగా స్థిర చరాస్తులు, గృహ సంబంధమైన బాధ్యతలు, వివాహాలు, శుభకార్యాలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించింది కావచ్చు, కొంత డెవలప్మెంట్ సంబంధించిన విషయాలన్నీ కూడా కొంత అనుకూలతతో ఉన్నాయి. అయితే ప్రస్తుత అంశంలో ఈ వారంలో మాత్రం చిన్నపాటి ఘర్షణలు, మీరు వాదించి మెప్పించవలసినటువంటి పరిస్థితులు అటు కుటుంబ సభ్యులతో కానీ బంధువర్గాలలో కానీ లేదా భార్యతో కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కొన్ని పనుల యందు చాలా ఆలస్యంగా కదలికలు ఉన్నాయి. ఆలస్యంతో మీ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత అంశంలో మీకు ఈ వారంలో విశేషించి ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగానే కనబడుతున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు సుదీర్ఘ భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి, మంచి కదలికలు కనబడుతున్నాయి. ప్రస్తుత అంశంలో కొంతవరకు కొద్దిగా స్ట్రెస్తో కూడిన పనులు కానీ ప్రయాణాలు కానీ ఆర్థిక ఖర్చులు కానీ ఇట్లాంటి ఇబ్బందులు కొంత ఏర్పడవచ్చు. ఏదేమైనా ధనుర్రాశి వారికి ఒక మంచి మార్పే కలుగుతున్నదని చెప్పడానికి అవకాశం ఉంది. ఈ ధనుర్రాశి వారు ఇప్పుడు అయినంత వరకు కూడా మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ ఈ వారంలో కేతు గ్రహానికి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోండి. మిగతా అన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఇప్పటికే ఏదో ఒక సమస్యలో కూరుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతూ సమస్యను పరిష్కరించుకోవలసినటువంటి సమయం కానీ లేదా విశ్రాంతిగా ఉండవలసినటువంటి చోటికి రావడం కానీ ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక ట్రాన్సిట్ పీరియడ్లో ఉన్నారు. అంటే ఒక అశుభం నుంచి ఒక శుభానికి వస్తున్న ధోరణిలో మీరున్నారు. ఈ 18వ తేదీ సాయంత్రం నుంచి మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేయండి. కుటుంబ వ్యవహారాలు కూడా కొద్ది మార్పులు అనుకూలంగా వస్తున్నాయి. 19, 20వ తేదీలన్నీ కూడా మీరు స్వస్థలంలోనే ఉంటారు. మంచి మార్పులతో ఉంటారు. కుటుంబ సభ్యులతో ఉంటారు, బంధువర్గాలతో, మిత్రవర్గాలతో అనేక విషయాలను మీరు కలిపి ఆలోచించే ధోరణిలో ఉంటారు. మరి ఒక మంచి కార్యాచరణ చేయాలన్న ఆలోచనతో కూడా ఉంటారు. అలాగే 21, 22వ తేదీలు కూడా మీరు చాలా గంభీరమైనగా ఆలోచనలతో నిర్ణయాలు చేయడానికే సతమతమవుతుంటారు. మొత్తం మీద మీకు 23, 24 కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. చాలా విశేషమైనటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రోత్సహించబడతారు, ఇతరులను ప్రోత్సహిస్తారు, మీరు కూడా ప్రోత్సహింపబడేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి 23, 24 కూడా చాలా విశేషంగా సాంప్రదాయంగా జీవితం, సాంప్రదాయమైన కార్యక్రమాలకు ప్రాధాన్యత, గృహ వాతావరణంలో కానీ బయటి వాతావరణంలో కానీ మీకు చాలా అనుకూలతలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. విశేషించి ఒక మంచి గౌరవ మర్యాదలు కూడా పొందేటువంటి పరిస్థితి మకర రాశి వారికి కనబడుతున్నది. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహాల కదలికల వల్ల
భవిష్యత్ కార్యాచరణలో మకర రాశి వారికి, అందులో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, ప్రోగ్రెసివ్ ఆలోచనలు ఉన్నాయి. మీకు ఆగిపోయిన పనులు కదిలేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మీరు చాలా బిజీగా కూడా ఉంటారు. శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు ఒక రూపకల్పన చేయబడుతున్నటువంటి మీ పనులు అతి త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు కూడా మీకు దరిదాపులు అనుకూలానికే వస్తున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు భవిష్యత్ కార్యాచరణలో ఏదైనా మీ ఉద్యోగాల గురించి కానీ, మీ యొక్క ఆస్తులు స్థిరాస్తుల గురించి కానీ ఏదో మీకు ఒకటి శుభకరమైన మార్పులు మంచిగానే జరిగేటి పరిస్థితులన్నీ కూడా కనబడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు కూడా మీరు చాలా చాకచక్యంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు కొంత ఘర్షణ ఉన్నప్పటికీ కూడా లాభపడేటువంటి అవకాశాలు ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా కనబడుతున్నాయి. మీరు ధనిష్ట నక్షత్ర జాతకులు మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి, శని ఈ 2 గ్రహాలకు ప్రధానంగా ప్రార్థనలు చేసుకోండి, వాళ్ళని ప్రసన్నం చేసుకోండి. మంచి ఫలితాలు మీరు ముందు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్రాత్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగా ఉందండి. అనుకున్న పనులన్నీ సాధిస్తారు. మీరు ఈ వారాన్ని విశేషంగా ఒక పండగ లాంటి వాతావరణంలో మీరు అనుభవించబోతున్నారు. చాలా విశేషంగా ఉంది. ఇప్పటికే బంధువర్గ మిత్రవర్గాలు కానీ కుటుంబ సభ్యులలో కానీ ఒక ఆనందంతో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారం దినాంతం నుంచి ప్రారంభం దినాంతం నుంచి 18వ తేదీ దినాంతం నుంచి కొంత మార్పులు, ప్రయాణ సూచనలు ఇత్యాత్రాలన్నీ కూడా కనబడుతున్నాయి. 19, 20 ఈ 2 రోజులు ఇంచుమించుగా కుంభరాశి వారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో నిమగ్నమైపోయే అవకాశాలు ఉన్నాయి. అది ఒంటరిగా కావచ్చు, కుటుంబ సమేతంగా కావచ్చు, బంధువర్గాలతో కావచ్చు, ఏ రకంగానన్నా కావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే ఈ కార్యక్రమాలు కొంత గంభీరతో కూడినవై ఉన్నాయి, ఖర్చుతో కూడినవై ఉన్నాయి, శ్రమతో కూడినదై ఉన్నది, వాద వివాదాలతో కూడినదై ఉన్నది. ఇవన్నీ కూడా మీరు మెచ్చ లేదా కుటుంబ సభ్యులు మెచ్చ నడవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలలో మీకు 19, 20 ఒక రకంగా అన్రెస్ట్ అనవచ్చు, ఏదైనా ఒక సమస్య సృష్టింపబడవచ్చు కూడా. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. 21, 22లో మాత్రం మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. గంభీరంగా ఆలోచన చేస్తారు, అన్నీ కూడా బాగా ఉన్నాయి. 23, 24 కూడా కుటుంబ సమేతంగా మీరు ఒక పండుగ లాంటి వాతావరణంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, గంభీరంగానే ఉన్నాయి. ఎటొచ్చే కుంభరాశి వారు 19, 20 ఇంచుమించుగా వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు పనులు చేసుకోవాలి. అయితే ఈ వారంలో మారుతున్న గ్రహస్థితి మీకు సమీప భవిష్యత్తులో ధనిష్ట నక్షత్ర జాతకులకు మీ వ్యక్తిగత విషయంలో, అలాగే కుటుంబ వ్యవహారాల్లో, కుటుంబ బాధ్యతలలో, మీ ఆర్థిక పరిస్థితుల విషయంలో, నిర్వహించవలసినటువంటి వివాహాలు ఇట్లాంటి కార్యక్రమాల్లో, నిర్మాణాత్మకమైన పనులలో అన్నిట్లో ఒక మంచి మార్పు కలుగుతున్నది. ఆ పనుల మీద దృష్టి కేంద్రీకరించండి. ప్రస్తుత అంశంలో కొంత ఘర్షణతో ఉన్నటువంటి వాతావరణమై అయినప్పటికీ కూడా ఇందులో మీరు విజయం సాధిస్తారు. శతభిష నక్షత్ర జాతకులకు మున్ముందు అనుకూలమైనటువంటి పనులు కూడా ఉన్నాయి. కొందరిని మెప్పించి చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. అది కూడా మీరు స్వనిర్ణయాలు అంటే మీరు ఒక్కరే నిర్ణయించకుండా కుటుంబ సమేతంగా నిర్ణయించి చేయవలసినటువంటి పనుల యందు శ్రద్ధ వహించండి, మంచి ఫలితాలే ఉంటాయి. ప్రస్తుత అంశంలో కూడా కొద్దిపాటి ఘర్షణాయుతమైన వాతావరణం, కొంత అనీజీ ఉంది. కాబట్టి మీరు మీ దృష్టితో కాకుండా ఇతరుల దృష్టితో కూడా కొన్ని ఒక భవిష్యత్తును ఆలోచించవలసినటువంటి అవసరం కనబడుతున్నది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు సమీప భవిష్యత్తులో మీకు ఇతరుల సహకారాలు పొందుతారు. మంచిగా ఆగిపోయిన పనులు, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కదలికలు ఉన్నాయి. మంచి ఆలోచనలతో ఉన్నారు.
మంచి నిర్మాణాత్మకమైన పనులు కూడా చేపట్టగలుగుతారు. అట్లాగే ప్రస్తుతాంశంలో ఈ వారంలో కూడా మీకు కొన్ని కలిసి వచ్చే కాలంగానే కనబడుతున్నది. ఏదైనా మీరు చేసే పనులు కొంత ఉపయుక్తంగానే ఉంటాయని చెప్పవచ్చు. మొత్తం మీద కుంభరాశిలో ఉన్నటువంటి నక్షత్రపరంగా మారుతున్న మార్పులు బాగానే ఉన్నా ఆలోచనాపరంగా కొంతవరకు 19-20వ తేదీలు కుంభరాశికి స్ట్రెస్ ఎక్కువగా కనబడుతున్నది. 21-22లో కొంత ప్రత్యేకత కనబడుతున్నది. మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ రాహు, శని, అలాగే రవి, ఈ 3 గ్రహాలకు ప్రత్యేకమైన పూజలు కానీ ప్రార్థనలు కానీ వారి గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్క విషయంలో మీరు 21వ తేదీ అయినంత వరకు ఎక్కడైనా వీలును బట్టి గుడ లవణ దానము, గుడం అంటే బెల్లము, లవణం అంటే ఉప్పు, ఎవరైనా తీసుకోగలిగే పండితులు కనబడితే వాళ్ళు ఒకవేళ తెమ్మని అడిగితే వాళ్ళకు మాత్రం దేవాలయ ప్రాంగణంలో కానీ వారు నిర్దేశించినటువంటి ప్రాంగణంలో కానీ దానం చేయండి. ఎంత అనేది ఎంత అంటే లవణమునకు మించి గుడం ఉండాలి. 1 కిలో ఉప్పు అయితే 2 కిలోల బెల్లం, అర్ధ కిలో ఉప్పు అయితే కిలో బెల్లం, అట్లా చూడండి. అలాంటి దానం చేస్తే కూడా కొంత అనుకూలంగా ఉంది. అది చేయవలసిన అవసరం మనకు ఈ మాఘమాసంలో తదియ బుధవారం నాడు ఉంది కాబట్టి అది చెప్తున్నాను. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం చాలా ప్రత్యేకతతో కూడినదై ఉన్నది. ఇది కుటుంబ సమావేశము, బంధువర్గ సమావేశం అనవచ్చు, లేదా ఒక పండుగ లాంటి వాతావరణం అనవచ్చు. అమావాస్య అయినప్పటికీ కూడా ఏదో ఒక ప్రత్యేకతతో కూడినటువంటిదై కనబడుతున్నది ఈ యొక్క మీనరాశికి ఈ వారం ప్రారంభం. 19-20 తేదీలు కూడా చాలా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినది ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలోనే కనబడుతున్నది. ఇటుని బట్టి చూస్తే 18, 19, 20 మీనరాశికి అత్యంత అనుకూలమైన రోజులుగా లేదా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఇది ఆర్థికపరమైన ఆలోచనలకు, ఆరోగ్యపరమైన ఆలోచనలకు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలకు, ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ సంబంధించిన విషయాలకు అన్నిటికీ కూడా ఇది అనుకూలతనే కనిపిస్తున్నది. అలాగే 21, 22లో అనుకోని ప్రయాణాలు కానీ అనుకోని పనులు కానీ ఉండవచ్చు. కొంతవరకు ఏదో చిన్న విషయంలో ఆలస్యంగా కానీ అకాల భోజనాలు కానీ అతి ఆలోచనలు కానీ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అనుకోకుండా ఇతరులతో వైరం కూడా కలగవచ్చు. అది బంధువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు. అలాంటివి రానియకుండా చూసుకోండి. 23, 24లో చాలా ప్రత్యేకతగా ఉంది. దీన్ని కూడా మీరు చాలా వరకు సంతృప్తికరంగా నిర్ణయించుకునేటువంటి స్థితి, దైవం మీద భారం వేసేటువంటి స్థితి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ప్రత్యేకించి ఏదైనా దేవాలయ సందర్శనలు కానీ, ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడం కానీ, పండుగ లాంటి వాతావరణం జరుపుకోవడం కానీ కూడా జరిగే అవకాశాలు 23, 24 కనబడుతున్నది. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితిని బట్టి మీనరాశికి ఉన్నటువంటి భవిష్యత్ కార్యాచరణలో పూర్వభాద్రం వారికి కొంత డెవలప్మెంట్స్, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుత పరిస్థితిలో కూడా మీకు అన్ని విధాల ఆర్థికంగా అనుకూలించేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. పూర్వభాద్రకు చాలా డెఫినెట్గా మంచి ఫలితాలు ఉన్నాయి. ఉత్తరాభాద్రకి ఇప్పటి వరకు మీరు ఆలోచించి చేసిన పనులలో కాస్త కష్టమైన, భారమైన కదిలించవలసినటువంటి అవసరం ఉంది. అనుకోని ప్రయాణాలు కూడా సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత భారంగా ఉన్నా, బరువుగా ఉన్నా చేయవలసిన పనులు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతవరకు ప్రస్తుతాంశం మీకు అంత అనుకూలతలు కనబడతలేవు, కానీ తప్పనిసరిగా చేయవలసినటువంటివి చేయాలి అనే ధోరణిలో మీరు ఉన్నారు. అంటే ఒక రకమైన ప్రెషర్ మీ మీద ఉండడం జరుగుతున్నది. ఇక రేవతి నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. ప్రస్తుతాంశంలో అనుకూలతలు ఉన్నాయి. తర్వాత భవిష్యత్ కార్యాచరణ కూడా అనుకూలతలే కనబడుతున్నాయి. కొంతవరకు ధైర్యంగా, నిబ్బరంగా ఉండేటువంటి పరిస్థితి మీకు ఉంది. కొద్దిగా బరువు బాధ్యతలతో కూడినటువంటిది ఉత్తరాభాద్ర. పూర్వభాద్రకు అత్యంత అనుకూలతలు మాత్రం ఏర్పడ్డాయి. చాలా వరకు మీ నెత్తిలో బరువు తగ్గినట్టుగా ఉంటుంది. కాబట్టి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు
చాలా కాలంగా ఉన్నటువంటి వేధ చాలా వరకు తగ్గుతున్నట్టుగానే చెప్పవచ్చు. అయితే శుభకార్యాలు ఇతరత్రాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది ఎక్కువ మట్టుకు మీనరాశిలో ఉన్న పూర్వాభాద్రకు చాలా వరకు స్వేచ్ఛ వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, ప్రత్యేకించి గురు సంబంధమైన పూజ ఒకటి చేయండి, శని సంబంధమైన పూజ ఒకటి చేయండి, మీకు నచ్చిన మీ ఇష్టదైవ ప్రార్థన కూడా చేసుకోండి, అంత బాగానే ఉంటుంది. 21వ తేదీ మాత్రం లవణము, ఉప్పు, బెల్లం ఈ రెండు దానం ఎవరైనా తీసుకోగలిగితే చేయండి, అది కూడా బాగానే ఉంటుంది. 23, 24 శ్రీ పంచమి విశేషించి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు కూడా చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలను మీకు తెలియజేశాను. నక్షత్ర ఫలితాలను కూడా తెలియజేశాను. మారుతున్నటువంటి గ్రహస్థితులు, యుతులు, దృష్టులు, వేధలతో ఈ ఫలితాలను చెప్పడం జరిగింది. మరి ఈ వారంలో ప్రత్యేకించి శ్రీ పంచమి ఒక ప్రత్యేకమైన పూజ. శ్రీ పంచమిని అందరూ కూడా ప్రత్యేకించి శ్రద్ధగా జరుపుకోండి, అందరికి కూడా శుభాలు కలుగుతాయి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.